హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యారెట్తో ఒక మంచి ఫ్రై ఆర్ కర్రీ చేసుకుందాము. దీంట్లో కొబ్బరి పొడి వేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ క్యారెట్ తీసుకొని పీల్ చేయాలి, దానిపైన ఉన్న పొట్టు ఆర్ చెక్కు తీసేయాలి. తీసి శుభ్రంగా కడుక్కొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలి. ఎందుకంటే దీన్ని కుక్కర్లో ఉడికించుకుంటాము, మనము బయట ఉండము. బయట వండితే అది చాలాసేపు మగ్గుతుంది, కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ కోసుకొని కుక్కర్లో పెట్టేసుకుని ఒక గిన్నెలో వేసి, నేను ఆల్రెడీ పప్పు పెట్టాను, దానిపైన గిన్నెలో వేసి పెట్టేశాను. మామూలుగా పప్పు ఎలా ఉడుకుతుందో దాంతోపాటు ఇది కూడా ఉడికిపోతుంది. తర్వాత తీసి చూస్తే చూడండి, చక్కగా క్యారెట్ అంతా ఉడికిపోయి ఉంటుంది మనకి. తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ ఎక్కువగా ఏమీ పట్టదు, ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కావాలంటే శనగపప్పు అది ఎక్కువగా వేసుకోవచ్చు. వేసుకొని ఉల్లిపాయ కంపల్సరీగా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కుక్కర్ నుంచి తీసిన క్యారెట్ని ఇలా కట్ చేసుకోవచ్చు, సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు లావుగా కావాలంటే లావుగా ఉంచుకోండి, సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. కట్ చేసుకొని అందులో నేను ఆ ముక్కలన్నీ వేసాను. ఒకవేళ మీకు ఇలా ముక్కలు చేయాలి అది బోర్ అనిపిస్తే వాటిని అలాగే వేసేయండి. వేసేసి స్పూన్ తోటి చిదిమితే చక్కగా అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. స్పూన్ కాకుండా మనము దోశ తీసే సరాతము అంటాం కదా, దాంతో కూడా చక్కగా కట్ చేయొచ్చు. చేసేసి అందులో పసుపు, ఉప్పు, కారం, అంతే, ఏమి మసాలాలు వేయం ఇందులో. ఇది కొంచెం బాగా వేగినాక డ్రై కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడి కానీ, లేకుంటే పచ్చి కొబ్బరి బరకగా చేసి వేసుకోవాలి, అది మన ఇష్టము. ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా క్యారెట్ కూర ఇలా చేస్తే తప్పకుండా ఇష్టపడతారు. కావాలంటే కొంచెం పల్లీలు వేయించి సీజనింగ్ చేయండి. తప్పకుండా రైస్కి కానీ చపాతీకి కానీ తీసుకుంటారు, ఇష్టపడతారు కూడా. ఎందుకంటే క్యారెట్ కూర అంటే కొందరు ఇష్టపడరు కదా, ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా మంచిది కదా. అందులో మనము దీన్ని స్టీమ్ చేసాము, వాటర్ పోసి ఉడికించి వాటర్ పారేయలేదు కదా, కాబట్టి హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కర్రీ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ చాలామంది చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఒకసారి నేను వీడియో చేద్దామని చేశాను. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.